హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు సీఎం. అమీర్పేట్ గంగూబాయ్ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. थोड़ा पीछे होगा ना కొంచెం ఇంకా రా అరేం కాకపోతే ఏంటంటే నాలా టైంకి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్. హైదరాబాద్లో ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి తనిఖీలు చేశారు. గత కొద్ది రోజులుగా పడిన వర్షాలకు ప్రధానంగా అమీర్పేట్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అక్కడ ముంపు ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిని ఆకస్మికంగా పరిశీలించారు రేవంత్ రెడ్డి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకున్నాం. రవి, ముఖ్యమంత్రి ఆకస్మికంగా పర్యటించినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ ఎట్లాంటి వివరాలు తెలుసుకున్నారు? ఏమైనా హామీలు కానీ లేదంటే దానికి సంబంధించిన సొల్యూషన్కి సంబంధించి ఏమైనా మాట్లాడారా? చక్రి సీఎం రేవంత్ అమీర్పేటలోని కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా బల్కంపేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా విజిట్ చేశారు. ఈ వారంలోనే మనం చూసాం 3 సార్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అమీర్పేటలోని చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా సీఎం విజిట్ చేశారు. ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలుగా ఉన్నాయో, ఇటీవల వరద నీరు ఎక్కువ స్థాయిలో ఎక్కడెక్కడైతే పోటెత్తిందో వాటి ప్లేసెస్ అన్నింటినీ కూడా విజిట్ చేశారు. అమీర్పేట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అంజయ్య నగర్ బస్తీలో కూడా తను పర్యటించారు. అదేవిధంగా బల్కంపేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా విజిట్ చేశారు. సీఎం వెంట హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి వరదల్లో సహాయక చర్యల్లో హైడ్రా టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి, కొన్ని డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటే పెద్ద ఎత్తున వరద జామ్ అవుతుంది, లేకపోతే ముప్పు ప్రాంతాలుగా ఉండవు అనే వాటిపైన కూడా చూశారు. సో ప్రస్తుతం వీటన్నిటిపైన కూడా ఉన్నటువంటి వాటిలో విజిట్ చేసేటువంటి వాటిలో ఉన్నారు. సరే, ఎలాంటి చర్యలు చెప్పారు సీఎం? ఇక్కడ వచ్చిన తర్వాత ఏ ప్రాంతాలు చర్యలు చెప్తారు? బాంబే హైవే, నేషనల్ హైవే, అమీర్పేట్ హుడా మైత్రివనం దగ్గర చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా. అయితే ఇది పైన కృష్ణకాంత్, జూబ్లీ హిల్స్ అక్కడ నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉందో అవుట్ ఫ్లో కరెక్ట్ లేక బ్యాక్ కొట్టి మా కాలనీ, వెస్ట్ శ్రీనివాస్ కాలనీ కానివ్వండి, వెనక మధురానగర్ కాలనీ, చుట్టుపక్కల కాలనీలన్నీ ముంపు నిలిచాయి. చాలా ప్రజలకు ఇబ్బంది అయిపోయింది. ఈ రోజులలో కూడా వరదలలో నిలిచిపోతామని బాధపడుతున్న సమయంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు రావడం మాకు కాలనీకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశ ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు ఏంది ప్రాబ్లం అంటే అవుట్లెట్ కరెక్ట్ లేకపోవడం వల్ల జామ్ అవుతా ఉంది. అవుట్లెట్ ని టన్నలింగ్ ద్వారా కానీ ఏదైనా కానీ ఓపెన్ చేసి నీళ్లు అవతలకు పోయే విధంగా చేస్తే ముంపు చాలా వరకు తగ్గుతుందని చెప్పాము. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా, సీఎం డైరెక్ట్ నేరుగా వచ్చారు, తనే ఆకస్మికంగా పర్యటించారు. రీసెంట్ గా మనం చూసాం అమీర్పేటలో ఒక కాలువలు చెరువులను తలపించే విధంగా మారిపోయింది. అంటే స్థానికంగా ఉండే అధికారులకు ఒక ఐడియా ఉంది కదా, ఇక్కడ వాటర్ను, వరద నీటిని అంతా ఏ విధంగా డైవర్షన్ చేయొచ్చు అనే దానిపైన అధికారులు విజిట్ చేస్తున్నారా? వర్షాకాలం మెయిన్ అధికారులు వస్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం చూపెట్టలేకపోతున్నారు. ఏదో వస్తున్నారు, తూతూ మంత్రంగా వస్తున్నారు. ఆ మట్టి పూడిక తీయడం, ఏదో చేయడం. కాలనీ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. ముంపు ప్రాంతం ఉంది, ఇది ఏదో విధంగా చేయండి, టన్నల్ చేయండి, లేకుంటే నీళ్ళు అటు పోయే విధంగా. మేము పేషెంట్లం మాత్రమే, అధికారులు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళ ఆఫీసర్లు వారు కాబట్టి సమస్య తెలపడం వరకే మేము దాని పరిష్కారం చూపెట్టాల్సింది అధికారులు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం చాలా పుట్టొచ్చినట్టు కనిపడింది. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పుడన్నా వాళ్ళు వచ్చి రేపటి నుండి ఈ పనులు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. సార్, సీఎం ఏం అడిగారు? మీరు ఎలాంటి పరిష్కారాలు తనకు అడ్వైజ్ చేస్తారు? సార్, మా అన్ని కాలనీ వచ్చి మా కాలనీ పడతాయి సార్. మా కాలనీలో పడిపోయాయి, అన్ని నీళ్ళు పడిపోతాయి. మొక్కలు నీళ్ళు ఇక్కడ నీళ్ళు వస్తాయండి. నీళ్ళు అవతల ఫ్లో కోసం మేము ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఒకటి టన్నల్ ఓపెన్ అయింది. ఒకటి ఈ టన్నల్ ఓపెన్ అయితే నీళ్ళు పోతాయి సార్. నీళ్ళు పోవడం మెయిన్ కారణం మాకు కావాల్సింది. మొత్తం బాగా అసలు ఇబ్బంది అయితే షాపులన్నీ ఖరాబులయ్యి, ఫీజులు ఖరాబులయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏ లెవెల్లో వాటర్ వచ్చాయి? మనం చూసాం మొన్న కురిసినటువంటి 4 ఫీట్ పైన వచ్చినాయి. నిన్న కూడా 4 ఫీట్. ఈ మధ్య ఈ నెలలో 3 10